నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో ప్రశాంతంగా నీట్ పరీక్షలు, పకడ్బందీగా పోలీస్ బందోబస్తు, పరీక్షలకు హాజరైన విద్యార్థులు. దివి నుండి గంగను భువికి దిగి వచ్చేలా చేసిన వ్యక్తి శ్రీ భగీరథ మహర్షి. భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా వేడుకలు. మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమం సంఘం నూతన కార్యవర్గం. గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ రవికృష్ణ, అధ్యక్షులుగా రమణయ్య ఘనంగా సత్కారం. బనగనపల్లి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణ పనులు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు. నంద్యాల ప్రభుత్వ జొన్నల కొనుగోలు కేంద్రంలో నానా అవస్థలు, పడిగాపులు కాస్తున్న రైతన్నలు. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. ఎగువ అహోబిలంలో వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా పోటెత్తిన భక్తులు. రాష్ట్ర వ్యాప్తంగా పేద దూదేకుల విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడతాం. దూదేకుల సంఘం రాష్ట్ర నేతలు సిద్ధయ్య, కన్నయ్య. పాణ్యం సమీపంలో రహదారి ప్రమాదంలో గోరు. నంద్యాలలో నీట్ పరీక్ష కేంద్రాల ఏర్పాట్లను తనిఖీ చేసిన అడిషనల్ ఏఎస్పీ మంద జావలి, జిల్లా ఎస్పీగా భద్రతా ఏర్పాట్లు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించారు. వైద్య వృత్తిలో స్థిరపడాలని యువత నీడ్స్ లో ప్రతిభ చాటాల్సి ఉంటుంది. ఇందులో మంచి మార్కులు వస్తే మంచి కళాశాలలను ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇందుకు సంబంధించి ఆదివారం పరీక్ష నిర్వహిస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షకు 1172 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ప్రతి కేంద్రం వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు 144 సెక్షన్ అమలు చేశారు. మెడికల్ ఉండకూడదని చెప్పినారు కదా మీకు. బెల్ట్ తీసేయమ్మా ఉంటే. నాలుగో నెంబర్ అద్దాలు. ఇవన్నీ మీకు ఆల్ టికెట్లోనే ఇచ్చినారు కదా. बंद करो बंद వాటర్ బాటిల్ కూడా వాటర్ బాటిల్ ఓన్లీ ఆల్ టికెట్. ఐడి ఒరిజినలే ఉండాలి.
కష్టపడి పట్టుదలతో అనుకున్నది సాధిస్తే వారిని భగీరథునితో పోలుస్తారని, కఠోర శ్రమ చేసి దీన్నైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశాడని నంద్యాల స్థానిక టెక్కెలో శ్రీ నాగులకట్ట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నంద్యాల జిల్లాలో ఎక్కడలేని విధంగా భగీరథ మహర్షి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 4వ సంవత్సరం పూర్తి చేసుకోవడంతో భగీరథ మహర్షి జయంతి పండుగ వాతావరణంలో నెలకొంది. భక్తి శ్రద్ధలతో జయంతి వేడుకలు నిర్వహించిన ఉప్పర సంఘం మాజీ కౌన్సిలర్ మధుసాయి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి ఎన్ఎండి ఫారూక్, టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజులను సభకు ఘన స్వాగతం పలికారు. అనంతరం భగీరథ మహర్షికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ, భగీరథుడు వారి పూర్వ పితామహులకు స్వర్గప్రాప్తి కలిగించుటకు దివి నుంచి గంగను భూమికి దిగి వచ్చేలా చేశారని, ఆ మహాప్రయత్నం చేసి జలంను భూమిపైకి తెచ్చిన ఆ మహనీయుడిని స్మరించడం మనందరి బాధ్యతని కొనియాడారు. అనంతరం వడపప్పు, పానకం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల జిల్లా నగర సంఘం నాయకులు పాల్గొన్నారు. జై భగీరథ, జై భగీరథ, జై భగీరథ, జై జై భగీరథ, జై సగర, జై సగర, జై జై సగర, జై సగర, జై సగర. జై భగీరథ, జై భగీరథ, జై భగీరథ, జై భగీరథ, జై భగీరథ, జై భగీరథ, జై భగీరథ. పాప నువ్వు తీసుకోమా పోమ్మా. సార్ ఈ సందర్భంగా నంద్యాలలో టెక్కలో వెలిసిన భగీరథ మహర్షి 4వ వార్షికోత్సవము కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాము. భగీరథుడు కఠిన దీక్షతో మన గంగను భూమికి తెప్పించాడు. అందుకని మన గవర్నమెంట్ ఈరోజు 4వ తారీఖు భగీరథ జయంతి జరుపుకోవాలని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రతి ఆఫీస్లోను ప్రతి కార్యక్రమంలోనూ అన్నింటిలో జరుపుకోవాలని కోరడం అయింది. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ గుర్రాల రవికృష్ణ, గౌరవ సలహాదారుగా వెదుర్ల రామచంద్రరావు, అధ్యక్షులుగా ఎంటీవీ రమణయ్య, ప్రధాన కార్యదర్శిగా రామలింగం, కోశాధికారిగా రామకృష్ణ, సలహా మండలి సభ్యులుగా డాక్టర్ మధుసూదన్ రావు, ఏవిఆర్ ప్రసాద్, లాలిస్వామి, శేక్షావళి రెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్గా హనీఫ్ ఖాన్, ఉపాధ్యక్షులుగా సుబ్బారెడ్డి, వెంకట్రావు, ఆవుకు రంగడు, రంగస్వామి, సంయుక్త కార్యదర్శులుగా ఇంతియాజ్, మధుకుమార్, వీరభరతుడు, మహిళా విభాగం కన్వీనర్గా కళ్యాణి, ఉద్యోగస్తుల విభాగం కన్వీనర్గా రామకిషోర్, వీరితో పాటు కార్యవర్గ సభ్యులుగా చలపతి, శ్రీనివాసులు, దుర్గారావు, కిరణ్ కుమార్, నబీర్సుల్లాను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యవర్గ సమావేశంలో దివ్యాంగుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, అధ్యక్షులు రమణయ్య మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్
3,000 నుంచి 6,000కు పెంచినందుకు, దివ్యాంగ క్రీడాకారులకు ఉద్యోగ విద్యా అవకాశాలలో స్పోర్ట్స్ కోటాలో చేర్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇక అర్హత ఉన్న దివ్యాంగులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని, ఇంటి స్థలాలు, ఇండ్లు కేటాయించేటప్పుడు దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు తమ బడ్జెట్లో విధిగా 5% దివ్యాంగుల సంక్షేమానికి వినియోగించాలని, ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ స్థలాలలో దివ్యాంగుల సౌకర్యం కోసం ర్యాంపులు ఏర్పాటు చేయాలని, అంత్యోదయ కార్డులు అర్హత కలిగిన దివ్యాంగులకు మంజూరు చేయాలని, దివ్యాంగుల స్వయం సహాయక గ్రూపులు ఏర్పాటు చేసి స్వయం ఉపాధి అవకాశాలు పెంచాలని, దివ్యాంగులలో అవసరమైన వారికి 3 చక్రాల సైకిళ్లు, స్కూటర్లు, చక్రాల కుర్చీలు, వెనికిడి యంత్రాలు, ఇతర ఉపకరణాలు అందజేయాలని కోరారు. అనేక సమస్యల్ని ప్రస్తావించడం జరిగింది. అధ్యక్షులు ఎంపీవి రమణయ్య గారు, అదేవిధంగా రామలింగయ్య గారు, సుబ్బారెడ్డి గారు, కళ్యాణి గారు, రంగస్వామి వీళ్ళందరూ కూడా దివ్యాంగుల సమస్యల్ని దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ దివ్యాంగుల కోసం రక్షణ చట్టం ఒకటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని గురించినటువంటి అవగాహన అటు పోలీసులకు కానీ లేదా ఇతర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అధికారులకి పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం, దివ్యాంగులకు కూడా వారికి ఉన్నటువంటి రక్షణ చట్టాల గురించి అవగాహన లేకపోవడంతో భవిష్యత్తులోనే గతంలో నిర్వహించాము ఒకప్పుడు, మళ్ళీ తిరిగి ఈ దివ్యాంగుల చట్టం యొక్క బనగనపల్లి పట్టణంలో భానుముక్కల శ్రీ కొట్నాల లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, బీసీ ఇంద్రమ్మ దంపతులు భానుముక్కల శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం ఎంతో సంతోషం కలిగిస్తుందని, ఆలయ పునర్నిర్మాణం జరిగే సమయాన నేను నియోజకవర్గం నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహించడం ఇది నిజంగానే దైవ సంకల్పం. గత ప్రభుత్వంలో ఈ దేవాలయ పునర్నిర్మాణంకు నోచుకోకపోవడంతో నేను మంత్రి అయిన తర్వాత రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి ఈ అంశం తీసుకెళ్లడం జరిగింది. మొత్తం గుడి నిర్మాణం కోసం తన సొంత నిధుల నుంచి 62 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, బీసీ ఇందిరారెడ్డి మాట్లాడుతూ, రాబోయే వినాయక చవితికి పర్యావరణ పరిరక్షణ కోసం బనగానపల్లి పట్టణంలో ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఏదైతే ముఖమండపము, 3 అంతస్తుల రాజగోపము, గ్రానైట్ ఫ్లోరింగ్ వాటికి గాను 3,10,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు. జీవో కూడా ఇచ్చారు. ఈ రోజే టెండర్ కూడా రేపు ఉదయమే టెండర్ పిలుస్తా ఉన్నారు. అది వారంలో అయిపోతుంది. దానికి గాను మ్యాచింగ్ గ్రాంట్ కింద నేను 31 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. నా సొంత డబ్బులతో 31 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం మద్దతు ధరతో జొన్నలు సేకరించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారుల తీరుతో రైతులకు న్యాయం జరగడం లేదు. వివిధ ప్రాంతాల నుంచి రైతులు జొన్నలను నంద్యాల గోదాముల వద్దకు తీసుకొస్తున్నారు. అక్కడ ట్రాక్టర్లకు 100 రూపాయల రుసుము చేస్తున్నారు. సంచులను వాహనం నుంచి ఉచితంగా దించాల్సి ఉంది. కానీ హమాలీలు సంచికి 3 రూపాయలు తీసుకుంటున్నారు. వాహనం లోపలికి వెళ్లేందుకు టోకెన్ కోసం 30 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. చేయి తడపనిదే దిగుబడులు కొనడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు అక్రమార్కులు లంచాలిచ్చి నాసిరకం జొన్నలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జొన్నలు జల్లెడపట్టి తీసుకెళ్లినా నాణ్యత లేదని, ప్రాసెసింగ్ ప్లాంట్లో శుద్ధి చేయించుకొని తేవాలని చెప్పి తిప్పి పంపుతున్నారు. దీంతో క్వింటల్కు 70 రూపాయలు అదనంగా ఖర్చొస్తుందని రైతులు వాపోతున్నారు. ఇంకా ప్రాసెసింగ్ యూనిట్ల వద్దకు 100ల కొద్దీ ట్రాక్టర్లలో దిగుబడులు వస్తుండటంతో శుద్ధి చేసేందుకు 4-5 రోజులు పడుతుంది. దీంతో రోజుకు 1000 చొప్పున ట్రాక్టర్ బాడుగా అదనంగా భరించవలసి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేకరించిన జొన్నలను నిల్వ చేసేందుకు గోదాముల కొరత ఏర్పడింది. దీంతో కొన్ని గ్రామాల్లో కొనుగోళ్లను నిలిపివేశారు. లీజుకు తీసుకునేందుకు గోదాములను అన్వేషిస్తున్నారు. మరోవైపు సంచుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. దీంతో రైతులే సంచులు కొని తెచ్చుకుంటున్నారు.
3 రోజులు పడుతుంది ఇక అన్లోడ్ కావడానికి పూర్తిగా. వచ్చి ఫస్ట్ రోజు బయట ఉంటాము, 2 రోజులు లోపలికి వస్తుంది, 3వ రోజు అన్లోడ్ అవుతుంది. అన్ని బయట మనం ఖర్చులు పెట్టుకోవాల్సిందే, డ్రైవర్కి పెట్టుకోవాల్సిందే, రైతు తినాల్సిందే, 3 రోజులు ట్రాక్టర్ బాడీ పెట్టుకోవాల్సిందే, అప్పటికప్పుడు కాల్సింది. ఉదయం 9 నుంచి లోపలికి రానిస్తారు, అంతవరకు లోపలికి రానివ్వరు. వాళ్ళ భయం వాళ్ళది. లోపల ఏమన్నా వేరే ట్రాక్టర్లు అవి జాకీలు పోతాయి అని డౌట్తో రావడంలో 10 గంటలకు మొదలు పెడుతున్నారు, 6 గంటలకు క్లోజ్ చేస్తున్నారు. ఆ మళ్ళీ తక్కువ ఉన్నారు బ్యాచ్. పరిస్థితి దారుణంగా ఉంది. ఇంకా దారుణంగా పడిగాపులు కాల్చింది రైతు. పండించినప్పుడు ఒక బాధ, అమ్మినప్పుడు ఒక బాధ. అమ్మాయిల కూలి ఎక్కువ వస్తున్నాయి. మామూలుగా ఎత్తుడు దించుడు, ఫస్ట్ ఎత్తుడు దించుడు పండినాక, మళ్ళీ గోడౌన్లు వేసినా మళ్ళీ ఎత్తుడు దించుడు, మళ్ళీ ప్లాంట్కి ఎత్తుడు దించుడు, మళ్ళీ ఈడికి వచ్చి ఎన్ని రోజులు వచ్చి 3 రోజులు తిండి తిప్పులు ఎట్లా తెచ్చుకుంటాం హోటల్లోంచి ఎగువ అహోబిలంలో వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జ్వాల నృసింహస్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అలంకార కృతుడైన స్వామి హంస వాహనంపై తిరువీధుల్లో ఊరేగారు. మధ్యాహ్నము స్వామి అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకం జరిపారు. సాయంత్రం పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి స్వామిని సూర్యప్రభ వాహనంపై కొలువు తెచ్చి తిరువీధుల్లో ఊరేగించారు. నంద్యాల పట్టణంలోని దూదేకుల నూర్ భాషా ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘం సమావేశం ఆదివారం నంద్యాల పట్టణంలోని గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో రాష్ట్ర అధ్యక్షులు సిద్ధయ్య, కార్యదర్శులు కన్నయ్య గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బాబన్ మరియు డాక్టర్ మహమ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘ నేతలు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు, వారి సంక్షేమం గురించి చర్చించడంతో పాటు సంఘ కార్యకలాపాలు ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలి అనే విషయంపై
పూర్తి ప్రణాళికను చర్చించడమైంది. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా సంఘాన్ని బలోపేతం చేస్తూ సంఘం ద్వారా రాష్ట్రంలోని పేద దూదేకుల విద్యార్థులకు ఉన్నత విద్యకు సహాయం అందించేందుకు ప్రతిభగల విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించే విధంగా సంఘం పనిచేస్తుందన్నారు. సమాజంలో అందరూ బాగుండాలి, అందులో దూదేకుల వర్గం ఉండాలనే సంకల్పంతో సంఘ నేతలు సభ్యులు పనిచేయాలన్నారు. అనంతరం నంద్యాల జిల్లా దూదేకుల ఉద్యోగ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మౌలాలి మరియు దస్తగిరి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా జమాల్ పాషా, కోశాధికారిగా అబ్దుల్ జలీల్, కార్యవర్గ సభ్యులుగా రఫీ, చిన్న దస్తగిరి, అస్తాన్, నాగుర్వల్లి, మహబూబ్ బాషా, ఫక్రుద్దీన్, పీరా, బాలుడు యాసిన్, బాబు ఎం హుస్సేన్, మహిళా కార్యదర్శిగా డి ఉమా భారతిని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీకి రాష్ట్ర నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల సమావేశము నంద్యాలలో జరిగినటువంటి సందర్భంగా దూదేకుల ఉద్యోగుల నిర్మాణ క్రమంలో భాగంగా జిల్లా నూతన అధ్యక్షుడిని ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా యూత్ అధ్యక్షులను, కార్యదర్శులను మరియు మిగతా కార్యవర్గ సమావేశంతో పాటుగా తదుపరి జరిగేటువంటి సమావేశాలు ఈ యొక్క దూదేకుల ఉద్యోగుల సర్వే రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ సమైక్యపరచడం, తర్వాత ప్రణాళికలు రచించుకొని మన యొక్క విద్యార్థుల భవిష్యత్తు విద్యా వికాసానికి తోడ్పడే విధంగా ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధయ్య గారి ఆధ్వర్యంలో ఈ విధంగా ముందుకెళ్తామని రాష్ట్ర కార్యదర్శి కన్నయ్య నంద్యాల జిల్లా కార్యవర్గ సమావేశం ప్రకటించడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా ఈ మౌలాలను మేము ఎన్నిక కావడం జరిగింది. మరి ఈ ఉద్యోగుల సంఘ సంక్షేమానికి అంకిత భావంతో నా వంతు ప్రయత్నంతో సంక్షేమానికి పాటుపడాలని సంఘం కార్యకలాపాలని ప్రధాన అంశంగా తీసుకొని సంఘాభివృద్ధి ధ్యేయంగా ముందుకు కొనసాగాలని తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఏపీ నూరు భాష ఉద్యోగస్తుల సంఘ సమావేశంలో నంద్యాలలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక సమస్యలపైన చర్చ జరిపారు. ముందు ఎలా సాగాలనేది చర్చించాం. ఈ కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ నంద్యాల జిల్లా అధ్యక్షులుగా మౌలాలి గారిని ఏకగ్రీవంగా కమిటీని మొత్తం అంతా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. పాణ్యం సమీపంలో జరిగిన రహదారి ప్రమాదంలో గోరకుళ్ళు తండాకు చెందిన మనోజ్ నాయక్ 26 సంవత్సరాలు మృతి చెందినట్లు ఎస్ఐ నరేందర్ కుమార్ రెడ్డి తెలిపారు. గోరుకల తండాకు చెందిన మనోజ్ నాయక్ హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.